అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 52వ అధ్యాయం 12వ వచనం. యెహోవా మీ ముందర నడుచును, ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనకటి భాగమును కావలి కాయును. దేవునికి స్తోత్రం. మరి మన దేవుడు మన జీవిత కాలమంతయు మనకు ముందుగా నడుస్తూ మన జీవితంలో మనం ఎదిగే విషయంలో ఎదురవుతున్న ప్రతి అడ్డములను తొలగించే దేవుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మీకా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం కూడా చదివితే, అడ్డములను పడగొట్టువాడుగా ప్రభువు మన ముందర నడుచుచున్నాడు అని మనము గ్రహించగలం. అవును, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశమైన కానాను దేశానికి బయలుదేరటానికి అడ్డముగా ఫరో నిల్చున్నాడు. అయితే దేవుడైన యెహోవా సహాయం చేత మోషే అహరోనులు ఫరో అనే అడ్డమును తొలగించుకోగలిగారు. ఆ తర్వాత ఎర్ర సముద్రము వారికి అడ్డముగా వచ్చింది. అయినను మోషే దేవుని సహాయముతో తన చేతిలోని కర్రతో ఆ ఎర్ర సముద్రాన్ని కొట్టినప్పుడు అది 2 పాయలుగా ఏకశిలగా నిలబడింది. అలా ఎర్ర సముద్రాన్ని కూడా ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు దాటగలిగారు. అలాగే 3వ సందర్భంలో యొర్దాను నది కూడా అడ్డముగా వచ్చింది. ఆ యొర్దాను నదిని కూడా యాజకులు మందసము మోస్తూ తమ అరికాలు ఆ నీటిలో అడుగు పెట్టగాలని యొర్దాను నది కూడా ఏకరాశిగా నిలబడింది. అప్పుడు యొర్దాను నదిని కూడా ఇశ్రాయేలు ప్రజలు దాటగలిగారు. ఆ విధంగా అనేక ఆటంకాలను ఇశ్రాయేలు ప్రజలు దాటుకొని ప్రతి అడ్డమును తొలగించుకుంటూ వాగ్దాన దేశమైన కానాను దేశంలో అడుగు పెట్టగలిగారు. అలాగే మన జీవిత కాలంలో కూడా మనం ఎదిగే విషయంలో, శాంతి సమాధానాలతో ఉండే విషయంలో అనేక అడ్డములు, అనేక ఆటంకాలు కలుగుతూ ఉంటాయి, కలకక మానవు. అయినప్పటికీ మనము విశ్వాసముతో ప్రార్థనాపూర్వకముగా దేవుని వైపు చూచినప్పుడు మన జీవితంలో ఎదురవుతున్న ప్రతి అడ్డములను, ఆటంకాలను దేవుడు తప్పకుండా తొలగిస్తాడు. విశ్వాసము కలిగి ధైర్యంగా ఉండండి. మీ జీవితంలో ఎదురవుతున్న ప్రతి ఆటంకాలను, శోధనలను, అడ్డములను దేవుడు తప్పక తొలగించునుగాక. ఆమేన్.